Hello viewers, welcome to Spoken English with Manjula Raj. Daily used sentences. As I am sick, I cannot travel. As I am sick, I cannot travel. నా అనారోగ్యం కారణంగా నేను ప్రయాణం చేయలేను. As I am sick, I cannot travel. As I have examinations, I have to prepare well. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను చక్కగా ప్రిపేర్ కావాలి ఎగ్జామ్స్కి. We should be careful as she is not a good lady. మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆమె సరైనది కాదు, చాలా బ్యాడ్ లేడీ అని. షీ ఈజ్ నాట్ గుడ్ అంటే బ్యాడ్ అని. యాజ్ షీ ఈజ్ గుడ్, షీ ఈజ్ నాట్ గుడ్ అని. యాజ్ అంటే ఆ కారణంగా అని. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు ఇన్వైట్ దేమ్. అసలు చెప్పాలంటే వాళ్ళని ఖచ్చితంగా ఇన్వైట్ చేయాలి, ఆహ్వానించాలి. యాజ్ ఈజ్ ద ఫాదర్, సో ఈజ్ ద సన్ అంటాం. అంటే తండ్రి ఎలాంటివాడే, కొడుకు కూడా అలాంటి వాడే అని అర్థమైంది కదా. యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫీవర్, సింపుల్గా చెప్పాలంటే యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఐ కెనాట్ అటెండ్ ద క్లాస్. అర్థమైంది కదా. సో సెకండ్ సెంటెన్స్, విల్ ఇట్ బీ నైస్. విల్తో స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ. విల్ అంటే ఫ్యూచర్ టెన్స్. అది బాగుంటుందా, బాగుండబోతుందా అని. విల్ ఇట్ బీ నైస్, ఇది ఒక క్వశ్చన్ కూడా కదా. సో విల్ ఇట్ బీ నైస్ అంటే ఇది బాగుంటుందా, బాగుండబోతుందా అని. అంటే అది ఏదైనా సరే, పిక్చర్ కావచ్చును, మరి ఒక బుక్ చదవడం కావచ్చును, ఏదైనా సరే. సో విల్ దట్ టేస్ట్ బీ గుడ్, ఆ టేస్ట్ బాగుండబోతుందా. విల్ ఇట్ బీ పాసిబుల్, అది జరుగుతుందా. పాసిబుల్ అంటే జరగడం. విల్ ఇట్ బీ పాసిబుల్ అని క్వశ్చన్, ఇది జరుగుతుందా అని. ఐ థింక్ దట్ ఇట్ విల్ హ్యాపెన్, దానికి ఆన్సర్ లాగా ఇది. ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్, అది జరుగుతుంది అనుకుంటా అని. సో ఆ రకంగా మనము విల్ ఇట్ బీ, ఇది చిన్న సెంటెన్స్ కదా. ఇలాంటి సెంటెన్స్ ఒక 3-4 ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఆ చిన్న చిన్న సెంటెన్స్ ముందు వాడడం నేర్చుకోండి, అప్పుడు మీకు ఇదంతా ఈజీగా వస్తుంది. లాంగ్వేజ్ ఎక్కడ మీరు స్పోకెన్ లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవాలంటే ఒకటే సూత్రం ఏంటంటే, చిన్నగా మొదలుపెట్టాలి. చిన్న వర్డ్స్తోనే మొదలుపెట్టండి. చిన్న వర్డ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క సెంటెన్స్లో 2 వర్డ్స్ 3 వర్డ్స్ ఉంటాయి అంతే. అలాంటివి మీరు ఇక్కడ మనకు ఒక 3-4 వర్డ్స్ ఉన్నాయి కొన్ని సెంటెన్స్లో. సో అటువంటి చిన్న సెంటెన్స్ చూస్ చేసుకొని మీరు మాట్లాడడం మొదలుపెట్టండి. మీరు చక్కగా లాంగ్వేజ్ తొందరగా వచ్చేది గ్యారంటీ. సరేనా. సో లెట్స్ గో టు థర్డ్ సెంటెన్స్. ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇట్స్ వెల్ అండ్ గుడ్, అదే మంచిదైంది. ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇట్స్ వెల్ అండ్ గుడ్ దట్ వీ డిడ్ నాట్ గో అవుట్ బికాస్ ఇట్ ఈస్ హెవీలీ రైనింగ్. మేము బయటికి పోలేదు, మంచిదైంది, ఎందుకంటే చాలా వర్షము వస్తుంది. ఇట్స్ వెల్ అండ్ గుడ్ దట్ వీ డిడ్ నాట్ ట్రావెల్ ఇన్ దట్ ఫ్లైట్. మేము ఆ ఫ్లైట్లో ప్రయాణం చేయలేదు కాబట్టి అది మంచిదైంది. అలాగా ఎందుకు పోయింటే ఏమయ్యేది, మాకు ఒక యాక్సిడెంట్ అయ్యేది చక్కగా కదా. సో ఇట్స్ వెల్ అండ్ గుడ్ దట్ వీ డింట్ ట్రావెల్ ఇన్ దట్ ఫ్లైట్. అందరు ఏంటి, వెల్ అండ్ గుడ్ అంటే ఏంటి? వెల్ అంటే ఏంటి? బాగుండడం. ఆర్ యూ ఎంక్వైరింగ్ అబౌట్ దేర్ వెల్ఫేర్ అంటాం ఒక్కోసారి. వాళ్ళ మంచి చెడ్డ గురించి తెలుసుకుంటున్నారా? ఆర్ యూ ఎంక్వైరింగ్ అబౌట్ దేర్ వెల్ఫేర్, వాళ్ళ మంచి చెడ్డ గురించి తెలుసుకుంటున్నారా అని ఒక క్వశ్చన్. అంటే వాళ్ళ బాగోగుల గురించి తెలుసుకుంటున్నారా. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని గవర్నమెంట్లో ఉంది కదా ఒక డిపార్ట్మెంట్. అది అంటే జనాలకి మంచి చెడ్డలు చూసేటటువంటి ఒక డిపార్ట్మెంట్ అది. ఓకే. సో వెల్ అండ్ గుడ్.
ఇట్స్ వెల్ అండ్ గుడ్ దట్ వీ డిడ్ నాట్ ట్రావెల్ ఇన్ దట్ బస్ అంటాం. బికాజ్ ఆన్ ద అదర్ డే దట్ బస్ వాజ్ బర్న్ట్ అవే. సో మెనీ పీపుల్ దే వర్ బర్న్ట్ అలైవ్. బతుకున్న వాళ్ళు అలా కాలిపోయినారు కదా. సో ఇట్స్ వెల్ అండ్ గుడ్ దట్ వీ డిడ్ నాట్ ఫేస్ దట్ డేంజర్. అటువంటి భయంకరమైన డేంజర్ మేము ఫేస్ చేయలే, అది మంచిదైంది. సరే, కమింగ్ టు ఫోర్త్ సెంటెన్స్, ఐ ఫీల్ లైక్ ఈటింగ్ మ్యాంగోస్. ఫీల్ లైక్ అంటే ఏంటి? అనిపించడం. ఐ ఫీల్ లైక్ స్లీపింగ్ అంటాం. నేను నిద్రపోవాలనిపిస్తుంది అంటాం కదా. ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు పిక్చర్ అంటాం. అంటే నాకు సినిమాకు పోవాలని అనిపిస్తుంది అంటాం. ఐ ఫీల్ లైక్ వాచింగ్ ద టీవీ చూడాలనిపిస్తుంది. ఇలాగా ఎన్నో మాట్లాడచ్చు ఫీల్ లైక్ అంటే. ఇష్టపడుతున్నాం. ఐ ఫీల్ లైక్ టాకింగ్ విత్ దట్ గర్ల్ అంటాం. నాకు ఆ అమ్మాయితో మాట్లాడాలని ఉంది అంటాం ఆ రకంగా. సో ఫీల్ లైక్ అనేది అలాగా మనం ఈజీగా ఉపయోగించవచ్చు ఒక సెంటెన్స్లో. ఫిఫ్త్ సెంటెన్స్, వై ఆర్ యూ గెట్టింగ్ అఫ్రైడ్. వై ఆర్ యూ గెట్టింగ్ అఫ్రైడ్. ఎందుకు భయపడుతున్నావు? వై ఆర్ యూ గెట్టింగ్ అఫ్రైడ్. ఇది క్వశ్చన్ కదా. గెట్టింగ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడుతున్నాం. పాస్ట్ టెన్స్ అంటే గాట్ కదా. పాస్ట్ టెన్స్లో మరి పర్ఫెక్ట్ టెన్స్లో కూడా వై హ్యావ్ యూ గాట్ అఫ్రైడ్ అంటాం. ఎందుకు భయపడ్డావు అని. సరేనా. సో ఈ ప్రజెంట్ టెన్స్ వచ్చి గెట్, పాస్ట్ టెన్స్ గాట్, ప్రజెంట్ కంటిన్యూస్ వచ్చి ఆర్ గెట్టింగ్, ఆర్ ఈజ్ గెట్టింగ్. అలాగా యూ ఆర్ ఫాలోయింగ్ ఐ థింక్. ఓకే, సో లెట్స్ గో టు వై ఆర్ యూ గెట్టింగ్ అఫ్రైడ్. కొన్ని వై ఆర్ యూ గెట్టింగ్ అఫ్రైడ్ అనేది మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. హౌ మెనీ మార్క్స్ విల్ యూ గెట్ అంటాడు. అంటే ఇది ఫ్యూచర్ టెన్స్లో అడుగుతున్నారు ఒకరు ఇంకొకరిని. హౌ మెనీ మార్క్స్ విల్ యూ గెట్ అని అడుగుతున్నారు కదా. ఐ విల్ గెట్ 10% అంటాడు ఒకవాడు. సో ఇక్కడ ఫస్ట్ హౌ మెనీ మార్క్స్ విల్ యూ గెట్ ఇది ఒక క్వశ్చన్, వాడు ఆన్సర్ చెప్తున్నాడు కదా. జస్ట్ నౌ ఐ గాట్ హెడేక్. ఇప్పుడే నాకు తలనొప్పి వచ్చింది. ఇట్స్ గెట్టింగ్ లేట్ అంటాం ఒక్కోసారి. ఇట్స్ గెట్టింగ్ లేట్, బీ క్విక్, వీ హ్యావ్ టు గో అంటాం. అది లేట్ అవుతుంది, తొందరగా కానివ్వండి, వెళ్ళిపోవాలి అని అంటాం కదా. అది వీఆర్ గెట్టింగ్ రెడీ టు గో ఫర్ ఏ ఫంక్షన్. ఓ ఫంక్షన్కి మేము రెడీ అవుతున్నాము. దే ఆల్రెడీ గాట్ సెపరేటెడ్. వాళ్ళు ఆల్రెడీ ఒకరికొకరు దూరం అయిపోయారు, సెపరేట్ అయిపోయారు అని అంటున్నాం. దే ఆల్రెడీ గాట్ సెపరేటెడ్. సో లెట్స్ గో టు సిక్స్త్ సెంటెన్స్. జనరేషన్స్ టుగెదర్, దే ఆర్ లైక్ దట్. జనరేషన్ అంటే ఏంటి? తరాలు. జనరేషన్స్ అంటే తరాలు. తరాలు అంటే తెలుసు కదా, తాతల తరము, తండ్రుల తరము, పిల్లల తరము, ఇది అది. కాబట్టి తరతరాలు. జనరేషన్స్ టుగెదర్ అంటే ఆ జనరేషన్స్ అంతా కూడా దే ఆర్ లైక్ దట్ ఓన్లీ. తరతరాలుగా వారు అలాగే ఉన్నారు అని. వారిని కాదు, వారు అలాగే ఉన్నారు. తరతరాలుగా వారు అలాగే ఉన్నారు. ఈ తరంలో ఎలాగున్నారు? దే ఆర్ వెరీ స్మార్ట్. నవేడేస్ దిస్ జనరేషన్ ఈజ్ వెరీ స్మార్ట్. స్మార్ట్ అంటే ఏంటి? చాలా హుషారుగా ఉన్నారు అని. ఏ విషయమైనా తొందరగా గ్రహించుకుంటారు, తొందరగా దాన్ని సాల్వ్ చేసుకుంటారు. అటువంటి వాళ్ళని స్మార్ట్ అంటాం కదా. సో దిస్ జనరేషన్ ఈజ్ వెరీ స్మార్ట్ అండ్ దిస్ జనరేషన్ ఈజ్ కంప్యూటరైజ్డ్ జనరేషన్. కంప్యూటర్తోనే ఉండే జనరేషన్. తర్వాత రాబోయే జనరేషన్ ఎలా ఉంటుంది? హౌ అబౌట్ ద కమింగ్ జనరేషన్? ద కమింగ్ జనరేషన్ విల్ బీ ఫిల్డ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. అది కదా ఇప్పుడు జరుగుతూ ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చాలా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. పీపుల్ ఆర్ గివింగ్ సో మచ్ advertisement regarding the artificial intelligence. They are giving some training also for that. So in coming generation there will be artificial intelligence only. సో లైక్ దట్ ఈ తరతరాలు అలాగా గడిచిపోతుంది కదా. సో జనరేషన్స్ టుగెదర్ విల్ బీ గోయింగ్ ఆన్ లైక్ దిస్ ఓన్లీ. వన్ జనరేషన్కు ఇంకో జనరేషన్కు సామ్యం ఉండదు కదా. సో జనరేషన్స్ విల్ బీ డిఫరెంట్ వైల్ ద డేస్ ఆర్ గోయింగ్ ఆన్. సో లెట్స్ గో టు 7th sentence. వీఆర్ ఆల్ వన్. వీఆర్ ఆల్ వన్. మనమంతా ఒక్కటే అని ఎవరంటారు? ఇండియన్స్ మనమందరం అంటాం. ఎందుకు? మన దేశం చాలా పెద్దది కదా. పెనిన్సులార్ కంట్రీ అంటే ద్వీపకల్పం, అంటే 3 వైపులా నీళ్ళున్నాయి, ఒకవైపున ల్యాండ్ ఉంది. సో దాన్ని మనము పెనిన్సులా అంటాం. సో ఈ కంట్రీ ఎలాగుంది? మన కంట్రీ ఎన్నో భాషలు ఉన్నాయి. అవర్ కంట్రీ కంటైన్స్ వెరైటీస్ ఆఫ్ లాంగ్వేజెస్, వెరైటీస్ ఆఫ్ కల్చర్స్, వెరైటీస్ ఆఫ్ రిలీజన్స్. సో ఈవెన్ దెన్ ఆల్సో వీఆర్ ఆల్ వన్. అందుకే మనకు ఒక మంచి నానుడు ఉంది. ఏదది? యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు మన వాళ్ళు. అంటే డైవర్సిఫైడ్గా ఉన్నాం మనమందరూ, అయినప్పటికీ వీఆర్ ఆల్ యునైటెడ్. అర్థమైంది కదా. సో వీఆర్ ఆల్ వన్. కమింగ్ టు 8th sentence. యూ సీమ్స్ టు బీ వెరీ డల్. యూ సీమ్స్ టు బీ, సీమ్స్ అంటే ఏమని అర్థము? చూడబోతే. సీమ్స్ అంటే ఏంటి? చూడబోతే చాలా డల్గా ఉన్నావు. ఇది నేను ఆ డల్ అనే వర్డ్ను తీసేయలేదు. ఎందుకు అంటే మరి జనాలు చాలా వరకు మనము అదే వాడుతున్నాం కదా, కొన్ని వర్డ్స్ అలాగ వచ్చేసాయి తెలుగులోకి. సో నేను కూడా అట్లే పెట్టేశాను. సో దట్ మీన్స్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. సో యూ సీమ్స్ టు బీ వెరీ డల్. Why are you so dull? Is there any problem? Is there any problem with you? Or is there any problem with me? అంటాం కదా. సో people are feeling so dull because of their some ailment or something. No. So let's go to 9th sentence. He is too weak to work. He is too weak to work. పని చేయాలంటే చాలా వీక్గా ఉన్నాడు. అంటే వీక్గా ఉన్నాడు కాబట్టి పని చేయలేడు. టూ అనేది ఒక ఫ్రేజ్. TOO2 అంటే చాలా అని, అంటే చాలా వీక్ అని. టూ అంటే కు అని. చూడండి, టూ వీక్ టు వర్క్. చాలా వీక్గా ఉన్నాడు. ఎందుకు? టు వర్క్ చేయడానికి. సో ఈ రకంగా టూ ఉపయోగించి మనం ఎన్నో సెంటెన్స్ మాట్లాడవచ్చు. ఇట్ ఈస్ టూ హార్డ్ టు ఈట్. ఇట్ ఈస్ టూ హార్డ్ టు ఈట్. ఇది చాలా గట్టిగా ఉంది తినడానికి. ఇట్స్ సో నైస్ టు ఈట్ అంటాం. మనం తినడానికి ఇది చాలా బాగుంది. హీ ఈజ్ సో ప్రౌడ్ టు టాక్ విత్ అస్. ఈజ్ చాలా ఇది గర్వంగా ఉన్నాడు. ఎందుకు? మాతో మాట్లాడడానికి. అంటే మాతో మాట్లాడడం ఇష్టం లేదు అని. అంటే హీ డోంట్ వాంట్ టు స్టూప్ డౌన్ టు అవర్ లెవెల్ అని. మా లెవెల్కి తగ్గడానికి అతనికి ఇష్టం లేదు. సో ఈజ్ టు ప్రౌడ్ టు టాక్ విత్ అస్. ఓకే, నౌ లెట్స్ గో టు 10th sentence. లెట్ ఇట్ గో. ఇది ఎంత చిన్నగా సెంటెన్స్ కదా, చాలా చిన్నది. ఇలాంటి చిన్న సెంటెన్స్ మీరు చూస్ చేసుకొని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతారు స్పోకెన్ ఇంగ్లీష్లో. ఇది ఒక మంచి టిప్, ఒక మంచి మార్గం. సరేనా? లెట్ ఇట్ గో. లెట్ అంటే వదిలేయని లెక్కకి. యూ లెట్ ఇట్ గో అంటే పోనీలే అని. లెట్ ఇట్ బీ అంటాం, ఉండనియ్యి అని అంటాం కదా. లెట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ అన్నీ జరగనియండి అంటాం. లెట్ us గో అంటాం, మనం వెళ్దాము అంటాం. ఆ రకంగా ఎన్నో మాట్లాడతాము లెట్ ఉపయోగించి. సరేనా? సో ప్లీజ్ repeat all the sentence and be successful. All the best. Thank you.